చాలా రోజుల తర్వాత ఎటువంటి వల్గారిటీ లేకుండా కుటుంబం అంతా కలిసి కూర్చుని చూడదగ్గ ఒక క్లీన్ అండ్ బ్యూటిఫుల్ మూవీ ఇది. సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి మనకు తెలియకుండానే ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. ఆఖరి సీన్ ముగిశాక కూడా ఆ డిల్లుల క్యారెక్టర్ మన వెంటే ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా ఏదైనా డిఫరెంట్ గా మనసుకు హాయినిచ్చే సినిమా చూడాలి అనుకుంటే వెంటనే ఓటీటీలో సర్వం మాయ చూసేసేయండి. ఖచ్చితంగా మీరు కూడా నాలాగే ఈ సినిమాను ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, ఓటీటీలో నమ్మకంగా చూడాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యలో థియేటర్కి వెళ్లి భయపడి బాధపడే బదులు ఓటీటీలో హాయిగా చూడాల్సిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. నిజానికి సినిమాను ఒక దర్శకుడు, ఒక నిర్మాత తీసి థియేటర్లోనే ఆడియన్స్ ను ఎంజాయ్ చేయించాలనుకుని సిన్సియర్ గా కృషి చేస్తాడు. కానీ పరిస్థితులు అట్లా అనుకూలంగా లేకపోవడం వల్ల 100 సినిమాల్లో 95 సినిమాలు అలాగే ఉండటం వల్ల, ఎక్కడో ఒక మంచి సినిమా అది థియేటర్లో ఉండకపోవడం వల్ల, ఓటీటీలో కనిపించడం వల్ల అక్కడ చూసి ఎంజాయ్ చేసే పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి నిజంగా ఓటీటీలో ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. అందులో సర్వం మాయ ఒకటి. ఏ మాయ లేకుండా ప్లెజెంట్గా దెయ్యంతో అద్భుతమైనటువంటి ఎగ్జిక్యూట్ చేసిన సినిమా సర్వం మాయ. సో ఫ్రెండ్స్, సర్వం మాయ చూడండి. సర్వం జగన్నాథం కాకుండా మంచి సినిమా అని అనిపిస్తుంది. మీ మనసుకు హాయినిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు గాని నచ్చినట్లయితే మన విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్. సర్వం మాయ సినిమా ఓటీటీలో ఉంది, ఇప్పుడే చూసేసేయండి. థ్యాంక్ యూ.